ఇంకా నాకు చాలా భయమేసేసింది. చాలా భయమేసేసి ఇంకా బాగా బెదిరిస్తున్నారు. ఇంకా నేను మా డ్యాడీకి ఫోన్ చేస్తుంటే ఇంకా డ్యాడీ రా డ్యాడీ అని చెప్పి ఫోన్ కట్ చేసి ఇట్లా కట్ చేసి పక్కకు పెట్టినా అప్పటికి వాళ్ళు గుణపంతోటి ఇట్లా కట్ చేసుకొని వాళ్ళే లోపలికి చేయి పెట్టి డోర్ తీసేసుకున్నారు. డోర్ తీసేసుకొని మా ఆయన నా జుట్టు పట్టుకొని ఏమిచ్చిండే మీ నాయన అని చెప్పి ఫోన్ చేస్తాను నువ్వు మీ నాయనకని కింద పడేసి తొక్కి కొట్టేశారు నన్ను బాగా. ముగ్గురు కలిసి కొట్టేశారు. ఏం తెచ్చావు నువ్వు అని నీ కాళ్ళు పడ్డప్పటి నుంచి దరిద్రం వచ్చింది మా ఇంట్లో అన్ని లాస్ట్ లో పడుతున్నాం మేము అని చెప్పేసి బాగా కొట్టింది మా అత్త. ఇంకా నన్ను అట్లా కొడుతూనే ఉన్నారు. నేను కింద పడిపోయి ఉన్నా. మా తమ్ముడు మా డాడీ ఇద్దరు వచ్చారు. కరెక్ట్ టైంకి వచ్చారు. వాళ్ళు ఎవరు వెళ్తారో బయటకు బతికి బయట వెళ్ళేటోడిని చూద్దామని చెప్పేసి మా మావయ్య ప్రదీప్ మా తమ్ముడిని ఫుల్ ఇట్లా లాగి కొట్టేశాడు. స్పెట్స్ అవన్నీ పలగొట్టేశాడు. ఇంకా మా ఆయన మా డాడీ వాళ్ళు రావడంతోనే లైట్స్ ఆఫ్ చేసేసారు. సీసీటీవీ కెమెరాస్ ఉన్నాయి మా ఇంటి ముందు. కనిపించకూడదని లైట్ ఆఫ్ చేసేసారు. లైట్స్ ఆఫ్ చేసేసి గేట్స్ వేసేసారు. మా ఆయన మా మావయ్య గేట్లు అనగానే మా మావయ్య మా ఆయన ఇద్దరు వెళ్ళి గేట్స్ వేసేసారు. గేట్ క్లోజ్ చేసేసి ఇంకా ఇద్దరిని పలగొట్టి కింద పడేసి తంతునే ఉన్నారు. మా డాడీ 3 days నుంచి సివియర్ ఫీవర్ తో ఉన్నారు. ఆయనకి హెల్త్ బాగాలేదు. నేను రా డాడీ అనగానే వచ్చేసారు. ఆయన ఇంకా రావడంతో ఇట్లా గొంతు పట్టేసుకొని ఇట్లా కంటిలో కొట్టేశారు బాగా. ఆయన స్పృహ తప్పి కింద పడిపోయాడు. కింద పడిపోయిన అన్ని నేను లేపుదామని చెప్పేసి నేను ఇద్దరు మందిలో బాగా అటు ఇటు బాగా తోసుకున్నారు. మా తమ్ముడినేమో మా ఆయన గొంతు పట్టుకొని పిసుకుతా ఉంటే మా మావయ్య అట్లనే కింద సెన్సిటివ్ పార్ట్ ని ప్రైవేట్ పార్ట్ ని పట్టుకొని పిసుకుతున్నాడు, లాగుతున్నాడు. నువ్వు ఎట్లా బతుకుతావు, బతికి బయటకు వెళ్తావో చూస్తా అని. నేను వద్దు మావయ్య చచ్చిపోతాడు మావయ్య, వద్దు మావయ్య దండం పెడతా మావయ్య, వద్దు మావయ్య అని చెప్పినా ఎంత లాగినా కూడా నన్ను దోసేశారు. స్పృహ తప్పి పడిపోయి ఉన్న మా నాన్నని మా అత్తమ్మ ఇట్లా ఒంగోబెట్టి వేపులో గుద్దుతూనే ఉంది పక్కకి. వద్దత్తమ్మా అని ఎంతలా బ్రతిమాలుతున్నా గానీ మళ్ళీ నన్నే జుట్టు పట్టుకుని ఏడ్చి కొట్టింది. మా డాడీకి ఇంకా నేను డాడీ అని లేపి ఆ తర్వాతకి ఆయన స్ప్రో వచ్చాక అప్పటికి మా తమ్ముడిని బాగా కొట్టేశారు. గొంతు పితికేశారు మొత్తం. మా డాడీ లేచి మెల్లగా మా తమ్ముడిని ఇట్లా వాడిని విడిపించేసరికి మళ్ళీ మా డాడీ మీద పడ్డారు. మా డాడీని పొట్లో కాలుతోటి కొడతా ఉన్నారు. తర్వాత మా డాడీ స్ప్రో తప్పి పడిపోయారు. అక్కడ నుంచి హాస్పిటల్ తీసుకెళ్లారా? ఏం జరిగింది అక్కడ? మళ్ళీ బయటికి వెళ్ళనివ్వలేదు. ఇక్కడే చావాలి నువ్వు, చస్తే ఇక్కడే చావాలి, ఇక్కడే చావాలి నువ్వు. క్రూరంగా ఉంటారమ్మా. కొట్టేసి చచ్చినా ఇక్కడే చావాలని చెప్పారు. మీరు తీసుకెళ్లారా హాస్పిటల్కి? ఎట్లా మీ తమ్ముడు తీసుకెళ్లారా? నేను మా తమ్ముడు మా డాడీని బైక్ మీద మధ్యలో కూర్చోబెట్టుకొని తీసుకెళ్ళారు. అక్కడే చనిపోయారా? హాస్పిటల్ తీసుకెళ్ళాక అక్కడే ఆయన సగం వరకు ఆయన సబ్ కాన్షియస్ లోనే ఉన్నారు. ఏదో ఒకటి చేసి బండి ఎక్కిచ్చాము.